ఈసారైనా కేంద్రం ఏపీకి హోదా ఇస్తుంది అని ఆశించొచ్చా, లేదంటే అది ముగిసిపోయిన అధ్యాయంగానే బీజేపీ చూస్తుందా? ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పామని, అంటే 14th ఫినాన్స్ కమిషన్ యొక్క నిర్ణయాల ప్రకారము అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వడం కుదరలేదు అనేది కూడా చాలా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దాని స్థానంలో స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ప్రత్యేక ప్యాకేజీ అనేది ఏదైతే ఉందో అప్పుడు 2014 నుంచి 19 వరకు అది ప్రతిపాదించడం కూడా జరిగింది. దాని కేటగిరీలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలని విడుదల చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అంతకు మించినటువంటిది, అంటే ఈ రాష్ట్రానికి అది ప్రత్యేక హోదా ద్వారా కావచ్చు లేదా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కావచ్చు, ఏదైతే ఆ పర్టికులర్ కేటగిరీలో ఈ రాష్ట్రం పొందవలసినటువంటి లబ్ధి ఉంటుందో అది అంతకి మించి ఈ రాష్ట్రము పొందబోతోంది, అందులో ఎటువంటి సందేహము లేదు. కేంద్రంలో ఏపీకి 3 పోర్ట్ఫోలియోలు వచ్చాయి. దీనివల్ల ఏపీకి ఎలాంటి లాభాలు ఉంటాయని భావిస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు దేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ చూడాలంటే కనుక చాలా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెవలపింగ్ సెక్టర్స్ అనుకోవచ్చు. చాలా కూడా, ఎందుకంటే ఎఫ్డిఐస్ చూసుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, కనెక్టివిటీ రూపంలో కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ కనెక్టివిటీలో కూడా భారతదేశంలో మంచి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యు సీ లైక్ ఆస్ట్రేలియా, మీరు ఏ మంచి దేశానికి వెళ్ళినా అందులో అక్కడ ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్స్ కంటే మించి అధునాతనంగా ఇప్పుడు మంచి ఎయిర్పోర్ట్స్ కడుతున్నారు. సో ఏవియేషన్ సెక్టర్ ఈజ్ రియలీ, మన ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా ఎయిర్పోర్ట్స్ ఇప్పటివరకు కట్టిన ఉన్నాయి, కానీ అవి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడైనా సరే మనకి రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ మంత్రిలాగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశే కాకుండా అటు తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఏవియేషన్ ఇండస్ట్రీ మంచి పురోగతిని సాధిస్తుంది. సామాన్య ప్రజలందరూ కూడా విమానం ఎక్కాలి, ఆకాశంలో ఎగరాలని అనుకున్నటువంటి వారి కోరికను ఆల్రెడీ ఉడాన్ పథకం ద్వారా నెరవేర్చడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం. ఇప్పుడు మరింత ఇంకా కూడా విస్తృతంగా ఎయిర్పోర్ట్స్ నిర్మాణము, ఎయిర్ కనెక్టివిటీని కూడా పెంచడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఓఎస్ క్యాబినెట్ మినిస్టర్ ఏవైతే వచ్చాయో మనకి బీట్ స్టీల్ కానివ్వండి లేదా రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. అటు హోమ్ శాఖ కానివ్వండి, సో ఇటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శాఖలు కాబట్టి తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున లాభాన్ని పొందబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్స్ గోయింగ్ టు టేక్ ఇట్స్ మంచి అభివృద్ధిని తీసుకుంటుంది. కేంద్రం నుంచి మరింత సహకారాన్ని, మరిన్ని ఎక్కువ ప్రాజెక్ట్ ఆ రంగాల్లో సంబంధించి మరిన్ని ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో చంద్రబాబు సీఎంగా ఎలాంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ చేయగలుగుతారా? చంద్రబాబు అంటే అభివృద్ధి అనేది ఒక పడిపోయింది. సో సంక్షేమం విషయంలో ఎలాంటి ముందు చూపుతూ వెళ్తారు? యూజువల్గా ఎలా ఉంటుందంటే ఒక సీలింగ్ కూడా ఉంది కదా, దాన్ని ఎవరు పెద్దగా పాటించరు. కానీ దేశంలో ఏదైతే కనుక ఇన్కమ్ వస్తుందో, అంటే రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానివ్వండి, పన్నుల రూపంలో లేదా ఇతరత్ర రూపంలో వచ్చినటువంటి ఆదాయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన ఎప్పుడైతే మనము ఆ వచ్చినటువంటి డబ్బుని, అంటే ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయో, అక్కడ ఒకటి మౌలిక వసతులు, వాటి కల్పన మెరుగుపడుతుంది. మౌలిక వసతులు ఇప్పుడు చూడండి, నేషనల్ హైవేస్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు టెలికాం సెక్టర్ కానివ్వండి, నేషనల్ హైవేస్కి సంబంధించి స్వర్ణ చతుర్భుజి అని ఉంటుంది. దేశంలో ఎక్కడ లేనటువంటి నేషనల్ హైవేస్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోగలిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. నేషనల్ హైవేస్ కానీ, ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు అక్కడ లక్షల కోట్ల రూపాయల
ఇన్వెస్ట్మెంట్స్ రావడమే కాకుండా కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్, లీస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఒక నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే వెళ్తూ ఉంటే దాని పక్కన మంచి రియల్ ఎస్టేట్ వెంచర్స్ పడుతూ ఉంటాయి. ఆ వెంచర్ అలాగా పడుతూ ఉండగానే అక్కడ చిన్న చిన్న హోటల్స్ రావడము, రెస్టారెంట్స్ రావడము, లేదంటే ఇతరత్ర లోకల్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మూమెంట్ పెరుగుతుంది, కారిడార్స్, ఇండస్ట్రియల్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ట్యాక్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఉంటుంది. సో వెల్ఫేర్కి వచ్చేటప్పటికి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఇందులోంచి తీసుకొని వెల్ఫేర్కి పెట్టాలి. ఎందుకంటే ఓన్లీ డెవలప్మెంట్ అన్నా కూడా అందరూ డెవలప్మెంట్ ఫలాలను అందుకునే స్థితిలో ఉండకపోవచ్చు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుపేదలు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు. కాబట్టి ముందు వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి వెల్ఫేర్కి ఇస్తూ ఉంటాం. కానీ లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ఆయన ఒక టైప్ ఆఫ్ పాలన చేశారనంటే, డెవలప్మెంట్ అనంటే అసలు ఏమీ లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, రాష్ట్రంలో పరిశ్రమలు అవసరం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, పన్నులు అవసరం లేదు అనేది మొత్తం అంటే దాన్ని అట్లా కొలాప్స్ చేసేసి కేవలం బటన్ నొక్కితే చాలు, నేను పెన్షన్ ఇస్తే చాలు, లేకపోతే నేను అమ్మ ఒడి వేస్తే చాలు, చేయూతనిస్తే చాలు, డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ ఇస్తే చాలు అని టెంపరీ గెయిన్స్ని ప్రజలకు ఆశ చూపించాలని ప్రయత్నం చేశారు. సో చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. దానివల్ల రాష్ట్రము ఆర్థికంగా అప్పుల పాలైపోయింది, ఇంకా దివాలా తీసింది. ఇంకా చెప్పాలంటే ఈ రోజున రాష్ట్రము ఆర్థికంగా దివాలా తీసినట్టే.